హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను ఉదయాన్నే అయితే చేసే బ్రేక్ఫాస్ట్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్గా వేడి పాలలో అయితే ఓట్స్ అయితే ఒక 2-3 స్పూన్స్ అయితే నానబెట్టేసుకున్నాను. అలాగే బొప్పాస్ పళ్ళు కొద్దిగా పక్కింటి చెట్టు అయితే తీసాను. అలాగే ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఒక 3 అవర్స్ అయితే ముందుగా అయితే నానబెట్టేసుకున్నాను. ఖర్జూరము, జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్, అంజీరా ఇవన్నీ అయితే నేను ఇందులో అయితే ముందుగానే 3 అవర్స్ ఉదయం లేవగానే నానబెట్టేశాను. అండ్ ఇందులో కొద్దిగా బెల్లం కూడా వేసాను. బెల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అవన్నీ నానబెట్టేసుకున్న తర్వాత నేనైతే మెత్తగా దాన్ని క్రీమీ మిల్క్ లాగా చేసేసాను. క్రీమీగా, చాలా క్రీమీగా ఉంది. చూసారా? ఈ స్ట్రక్చర్ అయితే ఇలా ఉండాలి. ఇది అనేది నేను ఓట్స్లో అయితే కలిపేసేసాను. దీనివల్ల ఓట్స్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారండి. ఇది విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. మీ తిన్న పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే డైట్ చేసే వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఒట్టి ఓట్స్ తినడానికి ఇబ్బందిగా ఉందనే వాళ్ళైతే ఉదయాన్నైతే ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్. అలాగే చాలా రోజుల నుంచి అయితే మేము దీంట్లో ఆయిల్ వేద్దామనేసి అయితే అలాగా వదిలేస్తున్నాను అనేసి ఈరోజు అయితే ఇందులో ఆయిల్ అయితే కొబ్బరి నూనె వేసుకున్నాము. ఇదైతే మాకు బయట నుంచి అయితే మేము ఇది తెప్పించుకున్నాము. దీనివల్ల తల చాలా చల్లబడుతుంది అనేసి ఇందులో అయితే దగ్గర ఒక 1/2 లీటర్ ఆయిల్ అయితే వేసానండి. అయినా సరే అది అయితే అంతే తక్కువగా ఉంచింది. అలాగే మధ్యాహ్నం అయితే మేమైతే చేపలు చారు చేసుకున్నాము, చాలా సింపుల్గా. ఇంకా ఈవినింగ్ అయితే నేను చెప్పాను కదా, బొప్పాసిపల్లి చెట్టు అయితే 2 తీసానని, అవి అందలేదనేసి ఇంకా సాయంత్రం అయితే ఒక పెద్ద కర్రతో అయితే చాలా టైం వరకు ట్రై చేసాము. ట్రై చేస్తే ఇదిగోండి ఆ చెట్టు అని చెట్టు మెల్లగా ఎలాగో ఒకలాగా అయితే మేమైతే కాయలన్నీ తీసేసాము. రోజు ఆ చెట్టు చూస్తుంటే దానికి ఉన్న కాయలు చూస్తే చాలా బాగా అనిపించేది. కానీ ఈవినింగ్ టైంలో అయితే గుంజి అక్కడే ఉంటుంది. గుంజి తాటికాయలు గుంజి ఉంటుంది. దాన్ని ఏట అంటారు చెప్పాలా? అవును, తాటికాయలు ఏటు ఉంటుంది. గుంజ ఏంటి? ముంజు 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 ఎంఓ. ఇవి జున్ను పాలండి, 1/2 లీటర్ జున్ను పాలు. ఇవి అయితే నేనైతే 2 వంతులు బెల్లం అలాగే 1 వంతు పంచదార అయితే తీసుకున్నాను. ఫస్ట్గా ఇవన్నీ తీసుకొని ఈ జున్ను పాలు అనేవి ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మొత్తము మెత్తగా కరిగినంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. జిల్లేడండి, జిల్లేడ అమ్మ. ఇవి ఒక 2 డ్రాప్స్ వేస్తే జున్ను అనేది చాలా గట్టిగా పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి ఇదైతే వేసాము. 2 డ్రాప్స్ అయితే వేస్తున్నాను. అలా వడపోసుకున్న తర్వాత మనం యాలకులు అనేవి ఇలాగా దంచేసుకొని వేసుకోవచ్చు. కొంతమంది నచ్చితే మిరియాలు కూడా యాడ్ చేసుకుంటారు. అదేవిధంగా మీకు కూడా నచ్చితే ఇదిగోండి, ఇది కూడా చితగొట్టాను. ఒక 1 or 2 డ్రాప్స్. టూ డ్రాప్స్ అయితే వచ్చాయి, చాలు. ఇవి 1/2 లీటర్ పాలు కాబట్టి తీసుకోవడమే. ఇంక చూసారా, ఇదైతే ఈ తప్పలు అయితే నేను ఎప్పుడు జున్ను చేసినప్పుడు ఈ తప్పలు పెడతాను. కింద జున్ను చేసి ఎన్ని రోజులు అవ్వలేదు, అందుకోసం ఈ తప్పలు ఇలా ఉంది. నేను ఆల్రెడీ ఒక 2 days బ్యాక్ చేశాను. ఇదిగోండి, నీళ్ళు వేసుకొని స్టాండ్ ములిగినంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టాండ్ ములిగేంత వరకు అయితే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి జున్ను పాలు అనేది ఇలా పెట్టేసుకోవడమే. పెట్టేసుకున్న తర్వాత దీని మీద మూత ఒకటి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది మూత పెట్టేసుకున్న తర్వాత దీని మీద
దగ్గర హాఫ్ అన్ అవర్ అయ్యిందండి. మధ్యలో ఒకసారి చూసాను. ఈ విధంగా చూసిన తర్వాత అయితే కొంచెం స్పూన్ దిగింది. తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూశాను. ఇంకా జున్ను అయితే పర్ఫెక్ట్గా అయిపోయిందండి. జున్ను అయితే చాలా టేస్టీగా వచ్చింది. అంతేనండి. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.